బ్రేకింగ్ న్యూస్ భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. దాంతో హుస్సేన్ సాగర్ లో నీరు ఫుల్ ట్యాంక్ లెవెల్ కు చేరుకుంది. ఎఫ్టీఎల్ లెవెల్ 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం 513.49 మీటర్లకు చేరింది. మళ్లీ వర్షాలు పడితే నీటి మట్టం మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. నిన్న హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షానికి హుస్సేన్ సాగర్లోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో హుస్సేన్ సాగర్ నిండు కుండలాగా మారింది. దృశ్యాల్లో చూడొచ్చు, నిండు కుండలాగా జలకళ సంతరించుకుందని చెప్పుకోవచ్చు హుస్సేన్ సాగర్లో. మనం ఒకసారి ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్కి సంబంధించినటువంటి ఆ బండ చూస్తే ఎఫ్టీఎల్ లెవెల్ దాదాపుగా మునిగిపోయినటువంటి దృశ్యాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. హుస్సేన్ సాగర్లోకి ప్రస్తుతం దాదాపుగా 2000 క్యూసెక్ల వరద వస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. దిగువకు దాదాపుగా 800 క్యూసెక్ల వాటర్ని తూమ్ ద్వారా దిగువకి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ హుస్సేన్ సాగర్ పైన ఎవ్రీ అవర్ అప్డేట్తో పాటు దీనిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా అనేది హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ అధికారులు పెట్టారు. ప్రస్తుతం ఫుల్ ట్యాంక్ లెవెల్కి సంబంధించినటువంటి బోర్డు మనం చూడొచ్చు. దాదాపుగా ఎఫ్టీఎల్ అనేది ఆల్మోస్ట్ హాఫ్ మునిగిపోయింది. ఇంకా వర్షాలు ఇవాళ ఎక్కువ పడేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ సూచించింది. ఒకవేళ వాతావరణ శాఖ సూచించినట్లు ఇవాళ కూడా భారీ వర్షాలు పడితే మ్యాక్సిమం వాటర్ లెవెల్ వరకు కూడా చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ అట్లాంటి పరిస్థితి రాకుండా చూస్తామనేది హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. హుస్సేన్ సాగర్లోకి వస్తున్నటువంటి వరద మొత్తం గాజుల రామారం, జీడిమెట్ల, మియాపూర్, కూకట్పల్లి, బోయిన్పల్లి, బాలానగర్, పికెట్ నాలా, ఇవన్నీ బల్కాపూర్ నాలా, చింతల్ బస్తీ నుంచి వచ్చేటువంటి వాటర్, ఇట్లా మొత్తం హైదరాబాద్కి సంబంధించిన మేజర్ వాటర్, వెస్ట్కి సంబంధించిన వాటర్ మొత్తం కూడా ఈస్ట్కి సంబంధించినటువంటి వాటర్ మొత్తం కూడా హుస్సేన్ సాగర్లోకి వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు షేలింగంపల్లి వైపు నుంచి వచ్చేటువంటి వాటర్, షేలింగంపల్లి కావచ్చు, దాని తర్వాత నాలాల ద్వారా ఆ వాటర్ మొత్తం కూడా మళ్ళీ హుస్సేన్ సాగర్లోకి వచ్చి చేరుతుంది. హుస్సేన్ సాగర్లో నుంచి మళ్ళీ దిగువకి మూసిలోకి వాటర్ వెళ్ళి కలుస్తుంది. సో హుస్సేన్ సాగర్లో ప్రస్తుతం మనం చూడొచ్చు దాదాపుగా 2000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుందంటే ఎంత పెద్ద మొత్తంలో వర్షం నిన్న పడింది అనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అత్యధికంగా గాజుల రామారంలో నిన్న దాదాపు 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాని తర్వాత సికింద్రాబాద్, బేగంపేట్, మెహదీపట్నం, ఖైరతాబాద్ లాంటి ప్రాంతాల్లో 10-12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అమీర్పేట్లో కూడా దాదాపుగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యూసుఫ్గూడలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుత్బుల్లాపూర్లో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఈ వర్షాకాలంలో అత్యధికమైన వర్షపాతం నిన్న నమోదైందని చెప్పుకోవచ్చు. రికార్డు స్థాయిలో దాదాపుగా 15 సెంటీమీటర్ల వర్షపాతం గాజుల రామారంలో నిన్న నమోదైంది. ఇవాళ రేపు కూడా అత్యధికంగా వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయనేది వాతావరణ శాఖ సూచిస్తుంది. కాబట్టి జిహెచ్ఎంసీతో పాటు లేక్స్కి సంబంధించినటువంటి అధికారులు, హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది వాతావరణ శాఖ సూచిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇంకా ఈ వాటర్ లెవెల్ అనేది ఎంత తగ్గిస్తే గాజుల రామారం లాంటి ప్రాంతాలు కావచ్చు, కుకట్పల్లి, కేబిహెచ్బి, ఎల్లమ్మబండ, బోయిన్పల్లి, పికెట్ నాలా లాంటి ప్రాంతాల్లో ఆ వాటర్ ఆగకుండా అంత ఫ్రీగా నాలాలోంచి వాటర్ ఫ్లో అవుతాయనేది అధికారులు భావిస్తున్నారు. అందుకే వాటర్ మనం ఎదురుగా చూస్తున్నాం కదా, ఒక తూమ్ ద్వారా వాటర్ మొత్తం కూడా దిగువకి వదిలేటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ వాటర్ ఫ్లో అవుతున్న క్రమంలో ఎక్కడ కూడా చెత్త ఆటంకం కలగొద్దు అనేటువంటి ఉద్దేశంతో హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా చెత్తని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మాత్రం నిన్న కురిసినటువంటి వర్షానికి భారీగా హుస్సేన్ సాగర్లోకి వచ్చి చేరుతుంది. ఒకసారి మనము హుస్సేన్ సాగర్కి సంబంధించిన ఎఫ్టీఎల్ ఎంత, బఫర్ ఎంత అని, ఎఫ్టీఎల్ ఎంత, ప్రెజెంట్ వాటర్ లెవెల్ ఎంత ఉందని గమనిస్తే ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 513.41 మీటర్లు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటే ప్రస్తుతం 513.49 మీటర్లు, అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ కన్నా మరో 8 మీటర్లు ఎక్కువ వాటర్ ఉంది. మ్యాక్సిమం వాటర్ లెవెల్ వచ్చేసి 514.75 మీటర్లు. సో మ్యాక్సిమం లెవెల్ వరకు మేము వాటర్ రీచ్ కానివ్వము, ఎఫ్టీఎల్ అంతకన్నా తక్కువనే వాటర్ పెడతాము అనేది హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు, లేక్స్కి సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. సో ఈ వాటర్ ఫ్లో అనేది నిరంతరం కంటిన్యూ అవుతా ఉంది. సో మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జనాలకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా వాటర్కి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామన్నాం అనేది కూడా అధికారులు చెప్తున్నారు.
సో ప్రస్తుతం అయితే హుస్సేన్ సాగర్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు అయితే వాటర్ చేరుకున్నాయి. ఇవాళ రేపు వాతావరణ శాఖ సూచించినట్టు ఇంకా ఎక్కువ వర్షపాతం నమోదవుతే ఫుల్ ట్యాంక్ లెవెల్ పూర్తి స్థాయిలో అంటే ఇప్పటికీ ఆ FTL ఏదైతే రాసుందో అది ఆల్మోస్ట్ మునిగిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంది, రాసుంది. సో ఇవాళ రేపు వర్షాలు పడితే ఇంకా ఎక్కువ ఈ హుస్సేన్ సాగర్లోకి వరద వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. సో అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు హుస్సేన్ సాగర్లోకి వచ్చి చేరుతున్నటువంటి వరద, దిగువకు వెళ్తున్నటువంటి వదులుతున్నటువంటి వాటర్ పైన ఎప్పటికప్పుడు నిఘా పెట్టాము అనేది అధికారులు అయితే స్పష్టం చేశారు. ఇది ఓవరాల్గా హుస్సేన్ సాగర్లోకి వచ్చి చేరుతున్నటువంటి వరద, అధికారుల అప్రమత్తత పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రవణ్, బిగ్ టీవీ, హుస్సేన్ సాగర్ నుంచి.